రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకున్నాం కాబట్టి చంద్రబాబు ఓటేసామండి. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలు అనుభవించిన నికృష్టమైన జీవితానికి నాంది పలకాలనుకున్నారు ప్రజలందరూ. అలాగే వాళ్ళు చంద్రబాబు గారికి కానీ కూటమికి కానీ ఓటేసి గెలిపించి మన రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తున్నారు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా సామాన్యుడు ఎవడు కూడా సరిగ్గా తిండి తిని నిద్రపోయింది లేదు. ఎంతసేపు వైసీపీ వాళ్ళు వాళ్ళ యొక్క అధికారం కోసం పాకులాడారే తప్ప ప్రజల గురించి ఏ రోజు చేసింది లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈసారి కూడా మనం వాళ్ళే రావాలి వాళ్ళే చెందాలనుకొని ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల్లో అనేది వ్యతిరేక బాగా వచ్చేసిందండి. వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత అనేది ఓటు రూపంలో చూపించారు ప్రజలు. ఎప్పుడు కూడా ఇలాంటి ఎలక్షన్ కూడా ఈసారి మేము చూసిన ఎలక్షన్స్లో ఎక్కడ లేదు. ఇంత బాగా అసలు ఎంత ఘోరంగా ఓడిపోవడం, వాళ్ళు ఇంత మెజారిటీ రావడం అనేది జరగలేదు. ఇదంతా అవాస్తవం అండి. ఎందుకంటే ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారు. అలా అనుకున్నప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన ఓట్లకి అప్పుడు అలా అనుకోవాలిగా అలాగే అనుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే అది ఓటింగ్ అనేది కరెక్ట్గా జరిగింది. ఓటింగ్లో మాత్రం మార్పు లేదు. ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం అలాంటి వాళ్ళు రాకపోవడమే కరెక్ట్ అండి. ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికండి నవరత్నాల ఉపయోగం? ఆ వైసీపీ ఒక నాయకులకి, వాళ్ళ యొక్క అనుచరులకి, వాళ్ళు ఎవరైతే చెప్తే వాళ్ళకి మాత్రమే నీకు నవరత్నాలు వెళ్ళి. ఆ నవరత్నాలు అంటే పాతకాలం నుంచి నవరత్నాలు ఉన్నాయండి. నవరత్నాలని పేరు మార్చుకొని చేస్తున్నారు తప్ప నవరత్నాలు పాతయ్యండి, అన్నీ పాతయ్యే. కొత్త అంటూ ఆయన ఏం తీసుకురాలేదండి. ఏది కొత్త అంటూ ఏం తీసుకురాలేదు, ఏమీ రాలేదు కూడా. సచివాలయంలో వచ్చినటువంటి అన్ని సర్టిఫికెట్ల మీద జగన్ ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఏమండి, మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతోమంది వచ్చారండి. ఏ రోజన్నా ఎవడన్నా సరే ఎవరి సొంత బొమ్మ కానీ ఫోటో కానీ వేసుకున్నారా ఏ పథకాల మీదన్నా? అవునా? ఈయన వేసుకోవాల్సిన అవసరం ఏంటండి? ఒక తుగలక్ పరిపాలన అండి, ఒక తుగలక్ పరిపాలన. ఇందంతా జగన్ గారిది తుగలక్ పరిపాలన. అస్సలు ఇప్పుడు రాష్ట్రం అనేది ఇప్పుడండి బాగుంటుంది. ఇక్కడ నుంచి రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించావు, రాజధాని ఏం చేసావు? 3 రాజధానులు అన్నావు, కట్టావా? కట్టాలా? ఏది నువ్వు అభివృద్ధి చూపించు? అభివృద్ధిని ఎక్కడ అభివృద్ధి అయింది? రోడ్లు అలాగే ఉన్నాయి. లిక్కర్ స్కాము, ఆ స్కామ్స్ అన్నీ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారండి. ఎంతసేపు వాళ్ళ కుల వ్యవస్థ వాళ్ళు బాగుపడ్డారా లేదా, వాళ్ళ నాయకులు బాగుపడ్డారా, వాళ్ళ అనుచరులు బాగుపడ్డారా అదే చూసుకున్నారా తప్ప ప్రజలకు చేసే న్యాయం అంటూ ఏమీ లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, అంటే కేవలం కక్షపూరితమైనటువంటి చర్యలకే దిగాడు జగన్, ప్రజల్ని ఏం పట్టించుకోలేదంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అది వాస్తవమా అవాస్తవం అనేది పక్కన పెట్టండి సార్. అది వాళ్ళ సొంత విషయం, మనకు అనవసరం. అసలు వాటి గురించి మనకు అనవసరం. ఎందుకంటే మనకు కావాల్సింది రాష్ట్రంలో అభివృద్ధి అండి. ప్రజలకి తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డ, అవి కావాలి మెయిన్. అవి బాగుండాలి అంటే టీడీపీ గవర్నమెంట్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే నేను టీడీపీ వ్యక్తిని చెప్పట్లేదండి. ఆ గవర్నమెంట్లో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారండి, సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్లో అయితే ఎవరు హ్యాపీగా లేడు, సంతోషంగా లేడు. ఇప్పుడు బాగుంటుందండి రాష్ట్రం. చర్యలు చేస్తున్నారని జగన్ గారు వ్యాఖ్యానించారు, పేర్ల నాని గారు కూడా వ్యాఖ్యానించారు. ఏమండి, వాళ్ళ గవర్నమెంట్లో ఎన్నో అరాచకాలు జరిగినాయి. వైసీపీ గవర్నమెంట్లో ఎన్నో అరాచకాలు జరిగినాయి. ఏ రోజైనా వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మాకు ఇలా జరిగిందని చెప్పారా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఏమీ కాదండి, అంత అవాస్తవాలు. కావాలని బురద జల్లడమే, వీళ్ళు గవర్నమెంట్ పడగొట్టాలని బురద జల్లడమే, అంతే తప్ప ఏమీ కాదు. ఇకైతే మళ్ళీ వైసీపీ అనే దాన్ని మర్చిపోవడమే కరెక్ట్ అండి ప్రజలు. ఎందుకంటే ఇంక వచ్చినా వాళ్ళు చేసేది ఏముండదు. మళ్ళీ కక్షపూరితంగా మళ్ళీ వీళ్ళ మీద ఏదో చేద్దామని ఉద్దేశమే తప్ప ఏముండదు. ఇప్పుడు సర్టిఫికెట్ల మీద రాజముద్ర పెట్టడం మీద మీ అభిప్రాయం సార్? రాజముద్ర పెట్టొచ్చు, దాని ఏముంది? మన దేశ సింబల్ 3 సింహాలు గుర్తుపెట్టదు, అది మన దేశానికి సంబంధించింది. పెట్టడం కరెక్టే, అది పెట్టమనండి. ఎవడో ఫోటోలు వేయడం ఎందుకు? ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా సచివాలయ సిబ్బంది చేత పంపిస్తున్నారు కదా సార్, వాళ్ళకి సహాయంగా ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు కూడా. అది నిర్ణయం గవర్నమెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైము వీళ్ళంతా చేసింది వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుందాం.
చెప్పాలంటే చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పెన్షన్స్ ఇంటికి కూడా ఇచ్చారండి. రానోళ్ళు ఉన్నారు, ముసలమ్మతో ఉన్నారు, ఇంటికి పంపించారు. పంపించకుండా ఏం లేదండి, రానోళ్ళకి వాళ్ళకి ఇంటికి పంపించి ఇచ్చారు. సేమ్ అదే రొటేషన్ అవుతుంది, అంతే మించి ఇంకేం అవ్వదండి. ఏమండి ఒకటండి, మన ప్రజలకు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం అండి. ఫస్ట్ అది సక్రమంగా అందిందా, ఉద్యోగ అవకాశాలు ఫస్ట్ మనకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ అండి. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఏ కంపెనీలు వచ్చాయి మన రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాల్లో, ఏ కంపెనీలు వచ్చినాయి, ఎంతవరకు డెవలప్మెంట్ అయింది? ఒక్క కంపెనీ వచ్చిందండి 5 సంవత్సరాల్లో? ఒక రాష్ట్రం ఒక కంపెనీ వచ్చింది? చదువుకున్న వాళ్ళంతా అదర్ రాష్ట్రాలకి, అదర్ స్టేట్స్కి వెళ్ళి చదువుకోవడం తప్ప ఎవరైనా ఒక ఈ వైసీపీ గవర్నమెంట్లో ఒక్క కంపెనీ కానీ, ఒక ఇండస్ట్రీలు కానీ ఏదైనా నిర్మించారా? యువతకి బాగుంటుందండి ఈ గవర్నమెంట్. నెక్స్ట్ మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, గవర్నమెంట్ సక్రమంగా జరుగుద్ది. అందుట్లో 100% ప్రజలు నమ్మారండి. ఇప్పుడు లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి మార్పులు చేస్తానంటున్నారు ఏడాదిలో. ఓకే, చేసే అవకాశం ఉందంటారా? చేస్తారండి. ఏమండి ఒకటి చెప్తానండి, ఒకరు తప్పు చేశాడంటే ఇంకోటి ఉప్పు చేస్తారండి. ఒకరు తప్పు ఎత్తి చూపించాలంటే ఇంకొక తప్పు చేయాలి. వీళ్ళు చేస్తేనే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి గుర్తుపెట్టుకుంటారండి ప్రజలు. నువ్వు అదేగా కంటిన్యూ చేసావనుకోండి, ఇక ప్రజలేం గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన వాటి వల్ల కొంచెం బకాయిలు అనేవి ఏర్పడ్డాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందలేదు, అవన్నీ అందించాలని ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు పేర్కొన్నారు. అవి ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికెట్లు అనేవి అందుతాయి. ఏమండి వీళ్ళు చేయాల్సిన పని మొత్తం సక్రమంగా చేస్తారండి. న్యాయంగా అందాల్సిన ప్రతి సర్టిఫికెట్లు కానీ అన్నీ కూడా అందుతాయి, అన్నీ కూడా చేస్తారనే ఆలోచన మా అందరికీ. అదే ఆలోచన అండి. ఈ రోజు వరకు మేము టీడీపీకి వెళ్ళి ఈసారి మేము ఓటేసినప్పుడు ఒకటే అనుకున్నామండి, ప్రజలు ఈసారన్నా ఈ గవర్నమెంట్ మారి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలనుకున్నామండి. అదే జరిగింది, అదే జరుగుద్ది కూడా. ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టారు మొత్తం. ఒకప్పుడు టీటీడీ గవర్నమెంట్ తిరుపతి దేవస్థానం ఈ 5 సంవత్సరాలు ఎంత సర్వనాశనం చేశారో నరకం చూశారండి. మేము దేవస్థానానికి వెళ్ళినప్పుడు సర్వనాశనం, ఎందుకు వెళ్ళామా టీడీపీ అనుకున్నాం. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక వారం నుంచి మాత్రం ప్రచారం మొదలుపెట్టి చూస్తుంటే ఎల్లోలు బాగుంది ఈసారి అనే ఒక మాట మాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందండి. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ రంగాన్ని వదిలేసి కేవలం రాజకీయాలకి అంటే ప్రజలకే పరిమితమయ్యారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటే అది వ్యక్తిగత విషయం అండి. రాజకీయం వేరు. ఉద్దేశం ప్రకారం ప్రజల సేవలకు రావడం మంచిది. ఆయన అసలు ప్రజల సేవలోనే ఉంటారండి నాకు తెలిసి. ఒకవేళ ఆయనకి అప్పుడు ఇన్కమ్ కావాలండి తనకి, అంటే ఫ్యామిలీ ఉంది, తనకి ఇన్కమ్ కావాలి. సో అది కూడా చేసుకుంటే నష్టమే లేదండి. దాంతోపాటు ఫస్ట్ ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం దీని గురించేనండి. మరి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానం వేరండి, ఆయన పద్ధతి వేరు, ఆయన మాట విధానం వేరు. ఆయన సూపర్ అండి. అదే సీనియర్ ఎన్టీఆర్ కేవలం ప్రజలకే సేవలు అర్పిద్దామని వచ్చేసారు కదా సార్, అదే బాటలో నడిచే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నాను. అది వ్యక్తిగత విషయం సార్ మేడం, అది మనకు అనవసరం. ఎందుకంటే వాళ్ళు వస్తారా రారా అనేది అది మనం చెప్పలేం. వస్తే ఆయన చేయొచ్చు, వాళ్ళ తాతలాగా జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అనేది మాత్రం కష్టమే మేడం. ఎందుకంటే రారు అనుకుంటున్నాం మేము, ఎందుకంటే ఆయన సినీ రంగంలోనే ఉండారు అనే ఆలోచన, మా ఆలోచన అయితే సినీ రంగంలో ఉంటారని. అంతేగాని ఇలాగా వస్తారని మాత్రం ఆలోచన మాకు లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగానే ఉంటుందండి. టీడీపీ కూటమి ఉన్నంత వరకు సూపర్ అండి, దాని గురించి అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా నాశనం అవడానికి కేవలం వైసీపీ ప్రభుత్వమే కారణమని మంగళపూడి అనిత గారు వ్యాఖ్యానించారు. అది కరెక్టే కదండి, అది కాదని ఎవరు అన్నారండి? వాళ్ళు పనిచేసింది ఎవరికి? పోలీస్ వ్యవస్థ ఎవరికి పనిచేశారు? వైసీపీకి పనిచేశారు. అంటే వారికి వ్యవస్థ, వాళ్ళ ఇంటి చుట్టూ 1000 మంది దాకా నీకు సెక్యూరిటీయా? నువ్వు భయపడి బయటికి రావా? నీ ఇంటికి అంతంత తవరాలు వేసుకొని నువ్వు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నావు. ప్రజలకు ఏమి ఇస్తున్నావు? నువ్వు ఎటన్నా వస్తున్నావంటే, వైసీపీని ఒకటి వస్తున్నావంటే మొత్తం అసలు అంతా చెట్లు కొట్టేయడము, లైట్లు తీసేయడము, ఏంటి ఇదంతా? ఏంటండి ఇది మేడం? అంతా అయిపోయింది మేడం. ఇక ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, సంతోషం. ఒకటండి, పేదవాళ్ళకి కావాల్సింది ఏంటంటే పని కావాలండి. ఇప్పుడు ఇసుక ఉంటే మొత్తం అన్ని పనులు ఉంటాయండి. ఒకసారి ఇప్పుడు ఇసుక విధానంలో కూడా సరికొత్తమైనటువంటి విధానం అంటే ఆన్లైన్ పద్ధతి ద్వారా రాత బిల్లు లేకుండా కేవలం ఆన్లైన్ విధానం అనేది ప్రవేశపెట్టాలని కొత్త ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆరోపిస్తున్నారు. మార్పు ఉంటుందంటారా? ఎందుకు అంటారా? ఉపయోగం ఉంటుందండి.
ఉపయోగం ఉంది. ఇప్పుడు అంతకుముందు ఒక లారీ ఇసుక 30,000 40,000 వాళ్ళు ఇష్టం వచ్చేట్టు అమ్మి ఇసుక మాఫియా చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో రావాలంటే ఏం చేయాలి? ఆన్లైన్ పెట్టు, లేదంటే ఫ్రీగా ఇవ్వు. ఇప్పుడు చదువుకోలేని ఉంటారండి, ఆన్లైన్కి ఏం తెలుస్తుంది? అలాంటి వాళ్ళకి కూడా రాతపూర్వకంగా కూడా ఇస్తేనే బాగుంటుంది. ఇసుక అనేది ఫ్రీగా చేస్తే ఫస్ట్ పనులు ఉంటాయి. ఏమిటి? కూలివాడికి పని ఉంటుంది. కూలివాడికి పని ఉంటే ఆటోమేటిక్గా ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ పని ఉంది అనుకోండి, ఆ బిల్డింగ్ మీద ఎంతమంది బతుకుతున్నారు? కూలీలు బతుకుతున్నారు. నెక్స్ట్ దాని చాలామంది ఇంకా ఆ వ్యవస్థ మీద ఐరన్ కానీ, సిమెంటే కానీ, ఇసుకే కానీ, కూలీలు కానీ మొత్తం A to Z ఒక ఇసుక మీద ఆధారపడి ఉందండి ఎక్కువ కూలీల వ్యవస్థ. ఇసుక అనేది ఫ్రీగా వదిలేసి ఇసుక అనేది చక్కగా అందరిట్టు చేస్తే ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరికీ తినడానికి తిండి అన్నీ కూడా ఏర్పడతాయండి. చేతిరాత బిల్లు వల్ల కొన్ని అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వంలో అంటున్నారు టీడీపీ వ్యతిరేకంగా. అక్రమాలు జరిగినాయి అంటే అవి సరి చేసుకుంటే సరిపోతుంది మేడం, సరిగా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడండి అక్రమంగా జరగంది ఏ చోట ఉండదండి. ప్రతి సంస్థలోనూ ప్రతి వ్యవస్థలో ఉంటుంది. దాన్ని సరి చేసుకోవాలనే కదా ఈ గవర్నమెంట్ ప్రాధాన్యపడుతుంది, ముందుకు వెళ్తుంది. అది అవ్వకుండా చూసుకుంటా చాలండి. ఇప్పుడు ప్రజలు నాకు 40% వరకు ఓట్లు వేశారు, నేను ప్రజల కోసం పోరాడాలి, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. మేడం వచ్చే అవకాశం ఉందంటారా ప్రజల్లోకి? ఒక్క మాట అండి, ఓడిపోయిన వాళ్ళు అంటే నేను అనేది తప్పుగా అనట్లేదు ఆయన గురించి ఏమి. ఆయన చేసిన పనుల వల్ల, ఆయన చేసిన తుకలక పరిపాలన వల్లే ప్రజలు ఆయన పక్కన పెట్టారండి. నువ్వు ఇచ్చిన పథకాల వల్ల నువ్వు డబ్బులు ఇచ్చాను, డబ్బులు పంచాను, ఇన్ని లక్షల కోట్లు పంచానంటే ఎవరు సొమ్ము పంచావు? నీ ఇంట్లో నువ్వు తీసుకొచ్చి పెట్టావా? నీ ఆస్తులమ్మ పెట్టావా? నీ వస్తువులు పెట్టావా? ఏమీ కాదండి. ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చావు. ఎలా ఇచ్చావు? అప్పులు చేసావు, అప్పులు చేసి నువ్వు పంచావు డబ్బులు. అంతేగాని నువ్వైతే స్వయంగా నీ చేతిలో డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వాల. అర్థమైందండి. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే వాళ్ళు వస్తాను అనే ఆలోచన చేయి, మంచి చేసి తప్పే ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు నీకు సపోర్ట్ ఎంతమంది చేస్తున్నారు? నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోవాలిగా. నువ్వు వాళ్ళ కోసం ఏం చేసావు, ప్రజల కోసం ఏం చేసావు? నువ్వు వాళ్ళ కోసం చేసిన దాన్ని వాళ్ళు మర్చిపోయి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళనే ప్రజలు గెలిపించలేకపోయారు. ఇప్పుడు నిన్ను నెక్స్ట్ టైం నేను వస్తాను మరి ప్రజలు చేస్తారంటే చేయి, తప్పులేదు. నువ్వు న్యాయబద్ధంగా అన్ని రకాలుగా చేయి. ఇప్పుడు నువ్వు అన్నీ చేసావు అనుకోండి, రేపు ప్రజలు నిన్నే మళ్ళీ ఎన్నుకు వచ్చాము? ఎవరు చెప్పారు? ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ కూడా లేఖ రాశారు కదా. ఏమండి, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చేశారు అంటే కారణం ఏంటండి? నువ్వు అది ఆలోచించాలిగా. లాస్ట్ టైం చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదాను కల్పించారు, ప్రజలు అవకాశం ఇచ్చారు. నీకు అది కూడా కల్పించలేకపోయారు కదా ప్రజలు. అంటే నీ మీద ఎంత విరక్తి కలిగింది ప్రజలకి, నీ మీద ఎంత బాధ కలిగింది. ఇప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కావాలి, స్పీకర్కి నువ్వు లెటర్ రాసుకున్నంత మాత్రాన ఆయన ఇష్టం, ఇస్తారా ఇవ్వనది ఆయన ఇష్టం. దానికి మనం ఏమీ చెప్పలేం. అంటే ప్రజల కోసం మేము పోరాడతాము. ఏమండి, ఈ 5 సంవత్సరాల్లో పోరాడిన చాలు. ప్రజలు వెక్స్ అయిపోయారు మేడం. ఎలా వెక్స్ అయ్యాడంటే, ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చే ఒక ముసలాంకి ఈరోజు ఆమె దగ్గరికి వెళ్ళి అడగండి ఏం చెప్తుందో. నాకు ఇంటికి వద్దు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను నా పెన్షన్, నేను తెచ్చి మేమేం చెప్పలేదుగా అని అడుగుతుంది ఒక ముసలాం అన్న. 90 ఏళ్ళు అవని. ఇప్పుడు ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, నా ముందు పెద్ద ఆయన మాట్లాడాడండి. ఆయన ఏమంటున్నాడు? ఏమన్నారు? ఆయన వయసు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు, ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు అన్నాడు. ఆయనకి అధికార దాహమేనండి, అధికారం తప్ప మరొకటి ఏమీ లేదు. ఆయన ఏంటంటే ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన వ్యవస్థలు కాపాడుకోవడానికి తప్ప ఇంకోటి ఏం కాదండి. అంతే. ఆయనకున్న ఏదో కేసులు ఉన్నాయి, ఆ కేసుల్ని ఎలా మాఫీ చేసుకోవాలి? అధికారాలు ఉంటే మాఫీ చేసుకుంటావు, అధికారం లేకపోతే ఎక్కడ మాఫీ చేస్తావు? నువ్వు అది చేయలేవు. ఏమండి, ఇదంతా అబద్ధాలండి, ఏమీ కాదు. వాళ్ళోలే ఉండొచ్చు, తిరగబడి ఉండొచ్చు. ఇప్పుడు నేను గెలిచానని నీ సందు మొత్తం తిరుగుతానండి, నేను గెలిచాను మొత్తం అందరికీ నేను చెప్పుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క కార్యకర్తలు కానివ్వండి, ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ చెప్పుకోవడానికి తిరిగారు, చేశారు. ఇన్ని సంవత్సరాలు అనుభవించారు కదండి శిక్ష. పాపం వాళ్ళన్నా సరే ఎవరన్నా సరే అనుభవించారుగా. ప్రజలే కాదండి, మంత్రులే కాదు, టీడీపీ మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ప్రతి ఒక్కరు అనుభవించారు వాళ్ళు. అలాంటి పరిపాలన మళ్ళీ వద్దండి బాబు. అస్సలు వైసీపీ పరిపాలన లాంటి పరిపాలన వద్దు. ఒకవేళ ఆయన మళ్ళీ ప్రజలకు ఏదో చేద్దామని వద్దామని ఉన్నా వచ్చిన ప్రజలు ఆదరిస్తారన్నమాట. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి మొత్తం జరుగుద్దండి. మనకు రావాల్సిన రాజధాని వస్తుంది, మనకు రావాల్సిన పథకాలు వస్తాయి, అభివృద్ధి అనేది జరుగుద్ది. పోలవరం ప్రాజెక్టు, అది కూడా పోలవరం ప్రాజెక్టు ఎలా చేశారండి? నిధులు వచ్చినా ఏం చేశారండి?
దాన్ని అంతటి రాష్ట్రానికి కూడా జగనే కారణం. జగను నాశనం అంటే దానికి మనం ఏం చెప్పలేము మేడం. దానికి అనేక కారణాలు ఉండొచ్చు, దాని అయితే మనం ఏమి విమర్శించలేము. ఈ గవర్నమెంట్ అయినా కొద్దిగా అవన్నీ పనులను చేసి ప్రజల్లో తెచ్చుకుని నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్కి మనం ఓటేద్దాం.